గ్వాటెమాలాలో ఆ దేశ అధ్యక్షుడి కుటుంబం అవినీతిపై జరుగుతున్న దర్యాప్తును నిలుపుదల చేయడాన్ని నిరసిస్తూ వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. గ్వాటెమాలాలో సంపన్నులు సహా ఆ దేశ అధ్యక్షుడు జిమ్మీ మోరల్స్ కుమారుడు తమ్ముడిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వాటిపై ఐక్యరాజ్యసమితి అవినీతి నిరోధక సంస్థ దర్యాప్తు చేపట్టింది. అయితే ఆ సంస్థ కాలపరిమితి గత ఆగస్టులో ముగియగా దాన్ని పొడిగించేందుకు మోరెల్స్ నిరాకరించారు. ఈ క్రమంలో గ్వాటెమాలాలోని విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, బడుగుజీవులు గురువారం రోడ్డెక్కి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఐరాస అవినీతి నిరోధక సంస్థ కాలపరిమితి పొడిగించాలని డిమాండ్ చేశారు.